తర్వాత మనం ఇప్పుడు విజయనగరం జిల్లాకు వెళదాం. విజయనగరం జిల్లాలో ఏ నియోజకవర్గాలు ఉన్నాయి, ఎవరెవరు పోటీకి దిగబోతున్నారనేది ఒక్కసారి చూద్దాం. స్క్రీన్ పైన శృంగవరపు కోటను చూస్తున్నాం. ముందుగా శృంగవరపు కోట నియోజకవర్గంలో కోళ్ల లలిత కుమారి టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. కొడబండ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. విజయనగరం జిల్లాకి సంబంధించి మరో నియోజకవర్గాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన మనం చూద్దాం. విజయనగరం జిల్లా కూడా టీడీపీకి బాగా పట్టున్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో గజపతి నగరంలో కేఏ నాయుడు, బొత్స అప్పలనాయుడు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. బొత్స ఫ్యామిలీలో ఉన్నటువంటి అప్పలనాయుడు ఇక్కడ నుంచి పోటీకి దిగుతున్నారు. గజపతి నగరం నుంచి కేఏ నాయుడు టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. నెక్స్ట్ మరో నియోజకవర్గాన్ని మనం చూద్దాం. విజయనగరం జిల్లాకు సంబంధించి చీపురుపల్లి నియోజకవర్గం చాలా కీలకమైనది. కిమిడి నాగార్జున ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ ఎంత సీనియర్ నాయకులో మనందరికీ తెలుసు. మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్సీపీలో కూడా చాలా కీలకమైన నాయకుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గాన్ని స్క్రీన్ పైన మనం చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలి సుజయకృష్ణ రంగారావు, చిన అప్పలనాయుడు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. సుజయకృష్ణ రంగారావు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. మంత్రిగా ఉన్నారు. సుజయకృష్ణ రంగారావు ఈసారి టీడీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి ఇప్పుడు టీడీపీలో మంత్రిగా ఉన్నటువంటి నాయకులు. ఆయన పైన చిన అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. మరి బొబ్బిలి నియోజకవర్గంలో పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, ఇద్దరు ఎవరికి ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారినటువంటి నియోజకవర్గం బొబ్బిలి నియోజకవర్గం. మరో నియోజకవర్గాన్ని మనం చూద్దాం. విజయనగరం జిల్లాకు సంబంధించి కురుపాం నియోజకవర్గం జనార్దన్ దాట్రాజ్ ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా దిగుతున్నారు. శ్రీవాణి ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రైట్, మరో నియోజకవర్గాన్ని మనం చూద్దాం. విజయనగరం జిల్లాకు సంబంధించి పార్వతీపురం బొబ్బిలి చిరంజీవులు ఇక్కడ నుంచి టీడీపీ తరపున పోటీకి దిగుతున్నారు. జోగారావు వైఎస్ఆర్సీపీ తరపున పార్వతీపురం నియోజకవర్గంలో చిరంజీవులతో తలపడుతున్నారు. విజయనగరం జిల్లాకి సంబంధించి మరో నియోజకవర్గాన్ని మనం చూద్దాం. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం భంజుదేవ్ ఇక్కడ నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. రాజన్న ద్వారా వైసీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. రవి, మనం చూస్తున్నాము విజయనగరం జిల్లా కూడా టీడీపీకి బాగా పట్టున్నటువంటి నియోజకవర్గం. 9 7 ఇప్పటికి టీడీపీ కైవసం చేసుకుంది. 2014లో చూసుకుంటే రెండు స్థానాలు మాత్రమే వైసీపీ విజయం సాధించింది. ఈసారి సమీకరణాలు ఏ రకంగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. ప్రతి అంశంలో కూడా ప్రతి అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఒక సర్వే చేయించుకుని ఆ తర్వాత మాత్రమే టికెట్ ఇచ్చామని వైసీపీ చెబుతున్నటువంటి పరిస్థితి. అంత గట్టి పోటీ ఇవ్వగలిగినటువంటి పరిస్థితుల్లో విశాఖ నుంచి చూసుకుంటే మనం విశాఖ కానీ ఇటు విజయనగరం ఇప్పుడు చూసాం. ఎట్లా కనిపిస్తుంది ఈ రెండు జిల్లాలకు సంబంధించి? ఈ జిల్లాకు ప్రధానంగా మనం చూసుకుంటే రాజులు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించేది. ఇటు బొబ్బిలి రాజులు కానీ ఇటు విజయనగరం అశోక్ గజపతిరాజు ఫ్యామిలీ కానీ. వైసీపీ నుంచి చూసుకుంటే బొత్స ఫ్యామిలీ అదే స్థాయిలో వాళ్ళకి పోటీ ఇచ్చేది. అయితే ఈ సుజయకృష్ణ రంగారావు వైసీపీ నుంచి గెలిచారు. మళ్ళీ తర్వాత టీడీపీలోకి వచ్చి మంత్రిగా కూడా పనిచేస్తున్నారు బొబ్బిలి. మరోవైపు చూసుకుంటే తాటరాజు, ఆయన కూడా ఒక రాజుల ఫ్యామిలీకి సంబంధించి అంటే విజయరామరాజు కుటుంబానికి సంబంధించి. మొత్తం చూసుకుంటే టీడీపీకి అయితే పట్టున్న జిల్లా ఇది. దాదాపు 7 స్థానాలు కైవసం చేసుకుని జరిగింది. అది ఈసారి బొత్స ఫ్యామిలీ కూడా దాదాపు 4 సీట్లకి ఈ జిల్లా నుంచి అంటే వైసీపీ నుంచి ట్రై చేయడం జరిగింది. ఝాన్సీకి అంటే పార్లమెంటు సభ్యురాలుగా కానీ లేకపోతే మధ్య శ్రీనివాస్ బావమరిదికి సంబంధించి అంటే బొత్స అయితే 2 సీట్లు మాత్రమే బొత్స కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అది బొత్స సత్యనారాయణ కానీ బొత్స అప్పల నరసయ్యకి కానీ ఈ 2 స్థానాలే వైసీపీ ఆ కుటుంబానికి కేటాయించింది. మిగతా అంతా కూడా పూర్తిగా రాజకీయ సమీకరణాలు కానీ లేకపోతే సర్వేల నేపథ్యంలోనే సీట్లు కేటాయించుకుంటూ వచ్చింది. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే పట్టు ఇక్కడ లేదో ఉత్తరాంధ్రలో కూడా వైసీపీకి ఏదో పట్టు తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా చాలా సమీకరణాల తర్వాత ఈసారి సీట్లు కేటాయింపు జరిగింది. బొత్సకు కొంతవరకు ఒక 2 సీట్లు తగ్గించారని చెప్పొచ్చు మనం ఈ జిల్లా నుంచి. అయితే అదే విధంగా మరోవైపు చూసుకుంటే టీడీపీ కూడా ఈసారి చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళింది. రాజులందరినీ కూడా ఏకం చేసిన జిల్లాగా మనం చెప్పొచ్చు. కిషోర్ చంద్రదేవ్ కానీ అతను అరకు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అశోక్ గజపతిరాజు, మరోవైపు బొబ్బిలి రాజులు, మరోవైపు కురుపాం రాజులు, మొత్తం 4 కుటుంబాలను కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి చంద్రబాబు కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. అయితే వైసీపీ దాన్ని ఎలాంటి ఆ పోటీని తట్టుకుని ఎలా ముందుకెళ్తుంది అనేది మనకి ఇక్కడ ఆసక్తికరంగా మారింది. రాజులంతా ఒక వైర పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక చోటకి చేరడం, ఒకే పార్టీలోకి రావడం, ఇది టీడీపీకి బాగా కలిసి వచ్చే అంశం అనేటటువంటి విశ్లేషణలు బాగా. నేతల పరంగా చూసుకుంటే కనుక ఒక భూమి తీసుకొచ్చారు చంద్రబాబు. అయితే కుల సమీకరణ ఇవన్నీ చూసుకునేటప్పుడు వైసీపీకి కొంత అది ప్లస్ గా మారే అవకాశం ఉంది. దీన్ని ఎలా ప్లస్ చేసుకుని సీట్ల సంఖ్య ఎలా పెంచుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ కానీ బొత్స ఎఫెక్ట్ కానీ ఏ రకంగా ఉంటుంది అంటే ఒక నియోజకవర్గానికే వారిని పరిమితం చేసి చూడాలా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా మీద పట్టున్న నాయకులుగా గుర్తించాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఈ రాజుల ఫ్యామిలీ ఎలా అయితే ఉందో అలాగే బొత్స సత్యనారాయణ కూడా ప్రభావం చూపిస్తారు. అయితే గత కొంతకాలంగా ఆయన ప్రభావం కొంత తగ్గినప్పటికి కూడా ఈ నేపథ్యంలో 2 సీట్లు కూడా వాళ్ళ ఇంట్లోంచి తగ్గినట్టు మనం చెప్పొచ్చు. మొత్తానికి సమీకరణాలన్నీ కూడా సర్వే ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ కూడా పూర్తిగా సర్వేల మీద ఆధారపడింది. ఎవరైతే గెలుపు గుర్రాలో వాళ్ళకి మాత్రం సీట్లు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ నుంచి 2 సీట్లు కూడా తగ్గించారు. అయితే ఈయన ప్రభావం మాత్రం కొంతవరకు చూపించగలుగుతారు. మిగతా స్థానాల్లో గెలుపుకు కూడా బొత్స సత్యనారాయణ అనేది కొంత ప్రభావం అయితే చూపించే అవకాశం ఉంది. అయితే రాజుల్ని ఎలా తట్టుకుంటారనేది ఈ జిల్లాలో చాలా కీలకంగా మనం చెప్పొచ్చు వైసీపీకి సంబంధించి. 2014కి 2019కి వైసీపీ బలం పుంజుకుంది అని చెప్పడానికి కొన్ని కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయా అక్కడ సంబంధించి? సీట్ల కేటాయింపుకు సంబంధించి తప్ప మిగతా సమీకరణాలన్నీ కూడా టీడీపీ కొంచెం ముందులో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 4 ప్రత్యర్థులుగా చెప్పొచ్చు మనం ఆ 4 కుటుంబాలకు సంబంధించిన రాజుల్ని వాళ్ళందరినీ ఏకం చేశారు. ఒక్కసారిగా ఆ జిల్లాలో భూమి తీసుకొచ్చారు. అంటే ఈ మొత్తం అన్ని ప్రధానమైన కుటుంబాలన్నీ కూడా ఒకే టీడీపీ పార్టీకి వచ్చాయి. ఇప్పుడు మనం గత కొంతకాలంగా చూస్తున్నాం వైసీపీలోకి వలసలు పెరిగిన నేపథ్యంలో వైసీపీ కొంచెం ప్రభావం పెంచుకుంటుందని ఎలా అయితే వచ్చిందో ఆ జిల్లాకు సంబంధించి టీడీపీ కూడా అదే వ్యూహం. మొత్తం రాజుల కుటుంబాలన్నీ కూడా ఒక వరలోకి తీసుకురావడం కానీ టీడీపీలోకి తీసుకురావడం అయితే టీడీపీ కొంచెం మనకి ఇక్కడ ఎడ్జ్గా కూడా కనిపిస్తుంది.